ఓటర్ మహాశయులకు మా అర్జున ఛానల్ తరపున ఓ చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రచార పర్వం మొదలైంది. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు తమ గెలుపు కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. హామీలు ఇస్తారు, మాటలు చెప్తారు, మాయ చేస్తారు. ఇక చివరగా నోటు అనే అస్త్రాన్ని మీపై వదులుతారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని డబ్బులు పంచినా, ఎంత మాయాజాలం చేసినా మీరు అప్రమత్తంగా ఉండకపోతే 5 ఏళ్ల పాటు మీ గ్రామాన్ని అక్రమార్కులకు అప్పనంగా అప్పచెప్పిన వారు అవుతారు. జాగ్రత్త. వాడు పంచిన ఓటుకి నువ్వు గులామన్నావంటే వాడు ఈ రోజు లక్షల్లో చేసిన ఖర్చులకు 10 రేపు గెలిచాక అక్రమంగా సంపాదిస్తాడు. అప్పుడు నీకు అన్యాయాన్ని నిలదీసే హక్కు ఉండదు. తప్పు జరుగుతుందని తెలిసినా అడ్డుకోలేవు. ఎందుకంటే ఏనాడో వాడి నోటికి నీ ఓటు అమ్మేసుకొని ఉంటావు కాబట్టి. మనం తరచుగా వింటూనే ఉన్నాం, పలానా ఊర్లో 25 లక్షలకు సర్పంచ్ పదవికి వేలంపాట అని. 10,000 వేతనం కూడా లేని సర్పంచ్ పదవికి 25 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారంటే ఇంకా అర్థం అవ్వట్లేదా వారి ధనదాహం? 25 లక్షలు ఖర్చు పెట్టిన వాడు గెలిచాక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్లు సంపాదిస్తాడు. గ్రామంలోని ప్రతి పైసాకి లెక్కలు అడిగే హక్కు నీకుంది. కాంట్రాక్టర్లతో 4 గోడల మధ్యన రహస్య ఒప్పందాలు కాకుండా బహిరంగంగా రచ్చబండపై కూర్చొని చర్చించే నాయకుని ఎన్నుకోండి. గ్రామాన్ని ఏలేవాడు కాదు నాయకుడు అంటే, గ్రామంతో ఏకమై ముందుకు సాగేవాడు నాయకుడు. మేలుకో ఓటరన్న, ఇకనైనా సరైన వాడిని గుర్తించి నీ ఓటుని సక్రమంగా వినియోగించుకో. మీ అర్జున ఛానల్.